సంవత్సరాలు బట్టి ఈ పైరసీ అనే మహమ్మారిని ఆ బారిన పడ్డా మేమంతా ఎలా తప్పించుకోవాలి, ఎలా బయటపడాలి అని చాలా వర్రీ అవుతుండేవాళ్ళం. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. ఇది ఏ ఒక స్టార్స్తో, పెద్ద డైరెక్టర్లతో, పెద్ద నిర్మాలతో కాదు. ఇది ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి, చిన్న మేకప్ మ్యాన్ దగ్గర నుంచి, థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్రంగా వచ్చి దోచుకుంటుంటే, దౌర్జన్యంగా వాడు ఎదురు సవాళ్ళు ఇసురుతుంటే ఇది తట్టుకోలేని పరిస్థితి. సో ఇలాంటి వాటికి మార్గం ఏమిటి, ఎలా బయటపడాలి అనే దాని మీద తర్జన పడుతున్నప్పుడు ఈ సమయంలో గత కమిషనర్ సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలోనూ, అప్పుడు ఏఎస్పీ కవిత గారు, శ్రీనివాస్ గారు, వీళ్ళు, అలాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇది ఇలాగే ఉంటుందా, ఇలాగే కుంటుపడిపోతుందా, ఇలాగే తెరమరుగైపోతుందా అనుకున్న సమయంలో సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమా కష్ట నష్టాల గురించి బాగా తెలిసినటువంటి, అన్ని రకాలుగా కాజు వడపోసినటువంటి, ఎంతో కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి మన సిపి సజ్జనార్ గారు. ఆయన చూపించిన చొరవకి, ఆయన రెసిస్టెంట్ ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించిన దానికి ఈ రోజున ఎవడైతే ఛాలెంజ్, ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరాడో దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారు సహకరించారు. అది వారి మనస్ఫూర్తిగా వారిని, వారికి సహకరించిన ఆఫీసర్ శ్రీ కవిత గారిని, శ్రీనివాస్ గారిని, ఇతర మహేష్, మన సిఏఎల్ని, వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నుంచి, నా తరపు నుంచి నా అభినందనలు, ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న సందర్భంగా. అండ్ ఆ తర్వాత ఇది ఇలాగే ఆగిపోకుండా కొనసాగే విధంగా పరిశ్రమ ఒక్కటిగా ఉంటూ, ఆరు సినిమా తీసావు, రిలీజ్ అయిపోయింది, దాన్ని మన బాధ లేదు అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మన పరిశ్రమ, ఇక్కడ ఎంతో లబ్ధి పొందాము, దీనివల్ల మనం అభివృద్ధిలోకి వచ్చాము, దీన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరికీ ఉందని ఒక సంఘటితంగా ఒక్కటై పోలీసు వారిని ఆశ్రయించి వాళ్ళ సహకారం తీసుకుంటూ, వాళ్ళకి మనం కాంప్లిమెంట్ చేస్తూ ఇలా ఒకరొకరు సమన్వయపరుచుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఏదో రోజుకి ఇది రూపు మాపడానికి మన ప్రయత్నం మనం చేయొచ్చు. అండ్ ఇది ఈ రోజున గ్రేట్ అచీవ్మెంట్, ఈ ఐబొమ్మ నిర్వాహకుని పట్టుకోవటం. అలాగే లాస్ట్ టైం మెడ్రాస్ తమిళ్ బ్లాస్టర్స్ అని అతన్ని పట్టుకోవటం. అలాగే లాస్ట్ టైం మనకి సివి ఆనంద్ గారు చెప్పిన దాని ప్రకారం ఒక 22 ఏళ్ల కుర్రవాడు, ఇంటర్మీడియట్ చదివిన కుర్రవాడు, బీహార్ నుంచి వాడు దాదాపుగా ఎన్నో వందల సినిమాలు వాడు పైరసీ చేసి ఎంతో పెద్ద నష్టం కలిగించాడు. ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి, తండేల్ అనే సినిమా కానీ, ఇలాగా కింగ్డమ్ అనే సినిమా, ఓజీ, ఇలాంటివన్నీ కూడా దీన్ని బారిన పడి చాలా పెను నష్టం జరిగింది. రేపు పొద్దున్న రాజమౌళి గారు చాలా పెద్ద సినిమా తీయబోతున్నారు. ఆయన అలాంటి వ్యక్తి మూలంగా మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకి వెళుతుంది. అలాంటి జరుగుతున్నప్పుడు ఇది పెను సవాల్గా ఉంటుంది, పెను ముప్పుగా ఉంటుంది కూడా మనకి. సో మమ్మల్ని అర్థం చేసుకున్నారు, మా బాధను అర్థం చేసుకున్నారు. ఇవన్నీ సాధించాల్సింది ప్రభుత్వాలు, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లు. సో వాళ్ళు చేసి చక్కగా చేసి ఎంతో సమర్థవంతంగా సహకరించి ఇది రాబట్టినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్.